హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మోడల్ పేపర్ 2 పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీకి ఉపయోగపడేటువంటి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, థర్మల్ కెపాసిటీ ఆఫ్ 20 గ్రామ్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ అన్నారు. థర్మల్ కెపాసిటీ ఆఫ్ 20 గ్రామ్ ఆఫ్ అల్యూమినియం, థర్మల్ కెపాసిటీ అంటే ఎం ఇంటూ స్పెసిఫిక్ హీట్ అవుతుంది. మాస్ వచ్చేసి 20, స్పెసిఫిక్ హీట్ వచ్చేసి 2 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ కెల్విన్, 22 ఎంత 40 క్యాలరీ ఫర్ కెల్విన్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 20 గ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ మిక్స్డ్ విత్ 40 గ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. ద టెంపరేచర్ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఫార్ములా ఏంటంటే M1S డెల్టా T1 ఈక్వల్ టు M2S డెల్టా T2 అవుతుంది. ఇక్కడ M1 అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇది M1 అవుతుంది. 40 ఇంటూ S అంటే వాటర్, డెల్టా T1 వచ్చేసి 20 - T అవుతుంది. M2 అంటే 20, అలాగే డెల్టా T2 అంటే T-0 అవుతుంది. సో 21s 22s, 2 ఇంటూ 20 - T ఈక్వల్స్ టు T అవుతుంది. 2 20s 40 - 2T ఈక్వల్స్ T, 40 ఈక్వల్ టు T ప్లస్ 2T అవుతుంది. సో 40 ఈక్వల్స్ టు 3T, T ఈక్వల్ టు 40/3 అంటే 13.33 డిగ్రీ సెల్సియస్ వస్తుందన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ ఫ్యాన్ ప్రొడ్యూసెస్ ఏ ఫీలింగ్ ఆఫ్ కంఫర్ట్ బికాజ్ అన్నాడు. ఫ్యాన్ ప్రొడ్యూసెస్ ఈ ఫీలింగ్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. ఎందుకంటే ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్ వల్ల, స్వెట్ అనేది ఎవాపరేట్ అవటం వల్ల మనకి కంఫర్ట్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. నెక్స్ట్, 2 lead spheres at the same temperature have radii in the ratio of 1:2. ఇక్కడ మనకి రేడియస్ ఎంత ఇచ్చారంటే R1:R2 వచ్చేసి 1:2 ఇచ్చారు. ద రేషియో ఆఫ్ దేర్ హీట్ కెపాసిటీస్ అన్నారు. హీట్ కెపాసిటీస్ T1:T2 అనేది R1/R2కి హోల్ క్యూబ్గా ఉంటుంది. సో 1/2 హోల్ క్యూబ్ అంటే 1:8 వస్తుంది. 1:8 అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్, ఏ బ్లాక్ ఆఫ్ అల్యూమినియం వేస్ 0.4 కిలోగ్రామ్. ద వాటర్ ఈక్వివాలెంట్ ఆఫ్ దిస్ బ్లాక్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే W ఈక్వల్స్ టు MS/4200 వస్తుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో M వచ్చేసి 0.4, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏఎల్ అల్యూమినియం వచ్చేసి 105 ఇచ్చారు బై 4200, 105 1050 0 క్యాన్సిల్, 105 4s అనమాట, 4 1s 4 0.1s. సో 0.1 కిలోగ్రామ్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అల్యూమినియం 1050, ఓకేనా, 0.1 కిలోగ్రామ్. ఫార్ములా మరొకసారి చూడండి, W ఈక్వల్ టు MS/4200. ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్ ఎట్ ద డాష్ ఆఫ్ ది మీడియా అన్నాడు. ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ టేక్స్ ప్లేస్ ఎట్ ద బౌండరీ బిట్వీన్ 2 మీడియా ఈజ్ రైట్ ఆన్సర్. బౌండరీ బిట్వీన్ 2 మీడియా ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద కాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ డ్యూ టు చేంజ్ ఇన్ డాష్ ఫ్రమ్ వన్ మీడియా టు అనదర్ మీడియా అని చెప్పి అన్నాడు. దిస్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద రిఫ్రాక్షన్ ఈజ్ మోర్ వెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాష్ ఈజ్ మోర్ అన్నారు. ద రిఫ్రాక్షన్ ఈజ్ మోర్ when the difference between the speeds of light is more, optical denser of the media more, refractive indexes is more. So option 4 is right answer. Next one, which is the most optically denser medium among the following అన్నాడు. ఇచ్చిన వాటిలో మోస్ట్ ఆప్టికల్లీ డెన్సర్ ఏముంటుందంటే గ్లాస్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ లెమన్ kept in a glass tumbler appear to be dash than actual size when viewed from the sides అన్నాడు.
సైడ్ నుంచి చూసినప్పుడు ఆ లెమన్ అనేది బిగ్గర్ సైజులో అపియర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ ఫర్ రెడ్ కలర్ ఈజ్ అన్నారు. ఫోకల్ లెంత్ అనేది రెడ్ కలర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ వైలెట్. గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ వైలెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మినిమమ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే మినిమం ఫోకల్ లెంత్కి 4 టైమ్స్ ఉండాలి. నెక్స్ట్ వన్, డయాప్టర్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ అన్నాడు. పవర్కి ఎస్ఐ యూనిట్ డయాప్టర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ పవర్ -1.0d అన్నాడు. మనకు తెలుసు ఫార్ములా P = 100/f అని. దాని నుంచి F = 100/P అవుతుంది. P వచ్చేసి -1.0, దట్ -100 సెంటీమీటర్స్ ఆర్ -1 మీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 centimeter is placed at a distance of 12 centimeter from a wall. How far the lens should an object be placed so as to form its real image అన్నాడు. రియల్ ఇమేజ్ కాబట్టి ఇక్కడ మన ఫార్ములా చూడండి, 1/f = 1/v - 1/u. రియల్ ఇమేజ్ కాబట్టి u అనేది నెగిటివ్ అవుతుంది. 1/f అంటే 10 అనమాట. ఫోకల్ లెంత్ 10 ఇచ్చారు. 1/v మైనస్ 1/u. 1/u వచ్చేసి 12 అంటే ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈ +1/12ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 1/10 - 1/12 = v. ఎల్సిఎం వచ్చే 60. 10కి 12కి ఎల్సిఎం 60. 10 6s 6, 12 5s 5. సో 1/60 = 1/v. సో v = 60 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The angle of incident and angle of refraction at the first refracting surface are 45 degree and 30 degree. Then the refractive index అన్నారు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 అంటున్నారు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 30 degrees అంటున్నారు. మనకు ఫార్ములా తెలుసు, n = sin I/sin r. సో sin I వచ్చేసి 45 degrees, sin r వచ్చేసి 30 degrees. sin 45 అంటే 1/√2, sin 30 అంటే 1/2. సో 2/√2. 2/√2 అంటే √2 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, లిక్విడ్ ఈజ్ ఏ ఫిల్డ్ ఇన్ ఏ హోలో ఈక్విలేటరల్ ప్రిజమ్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ 30 degrees, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లిక్విడ్ అన్నాడు. ఇక్కడ ఈక్విలేటరల్ ప్రిజమ్ కాబట్టి ఏ అనే 60 అవుతుంది, D అనేది 30 degrees అవుతుంది. ఎన్కు ఫార్ములా sin A + D/2/sin A/2 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే sin A అంటే 60, 60 + 30/2 అంటే sin 45, sin A/2 అంటే sin 60/2 అంటే sin 30, sin 45 అంటే 1/√2, sin 30 అంటే 1/2. సో 2/√2 అంటే √2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, a prism of refractive index 2 has refracting angle of 60 degree. At what angle must ray be incident on it so that undergoes minimum deviation అన్నాడు. ఇప్పుడు చెప్పిన బిట్ని రివర్స్లో అడిగారు. n వాల్యూ √2 అట, ఏ వచ్చే 60 degrees అట. అయితే d ఎంత ఉంటుందని అడిగారు. d ఈజ్ 30 degrees. సేమ్ ప్రాబ్లం రివర్స్ మెథడ్లో అడగటం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ on one of the faces with the angle 50 degree with the surface the refractive angle of prism 60 degree. The emergent ray is deviated through an angle 42 degree. The angle made by the emergent ray with surface is అని చెప్పి అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఫార్ములా ఏంటంటే I1 + I2 = A + D అనేటువంటి ఫార్ములా వేస్తాం. I1 + I2. ఇక్కడ గమనిస్తే I1 ఎంత ఉందో చూడండి. I1 అనేది 50 degrees ఉంది. 50 + I2 వాల్యూ వచ్చేసి మనకు తెలియదు. A + D, A వచ్చేసి 60 degrees, తర్వాత D వచ్చేసి 42 degrees.
సో I2 ఏంటంటే 102 - 50, సో 52 degrees వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారంటే ద యాంగిల్ మేడ్ బై ద ఎమర్జెంట్ రే విత్ సర్ఫేస్ అన్నారు. ఇక్కడ మనకి 90 - I2 అవుతుంది. అప్పుడు 90 - I2 అంటే 90 - 52, 90 - 52 వచ్చేసి 28 degree వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద డీవియేషన్ ఆఫ్ ఎ రే in a small angled prism of angle 3 degree is 1.2 degree. The angle of deviation for a prism of angle 4 degree made up of same material for the monochromatic light is అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఫర్ స్మాల్ యాంగిల్ అన్నారు. ఫర్ స్మాల్ యాంగిల్కి ఏమవుతుందంటే ఎన్ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి అవుతుంది. ఎన్ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ డి అంటే NA1 by NA2 equals to A1 plus D1 by A2 plus D2 అవుతుంది. n క్యాన్సిల్. ఇక్కడ A1 by A2, ఇక్కడ A1 వచ్చేసి 3 degrees, A2 వచ్చేసి 4 degrees. సో 3/4 ఈక్వల్స్ టు A1 ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 3 ప్లస్ D1 వచ్చేసి 1.2 బై A2 వచ్చేసి తెలుసు కదమ్మా 4 ప్లస్ D2 మనకు తెలియదు. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 4 ప్లస్ D2 ఇటువైపుకి వెళ్తుంది. 3 4s 12 ప్లస్ 3 ఇంటూ D2 3D2, అలాగే 4 ఇంటూ 3 ప్లస్ 1.2 అంటే 4.2 అవుతుంది. సో 3D2 ఈక్వల్స్ టు 4 ఇంటూ 4.2 వచ్చేసి 16.8 అవుతుంది. 12 పడిపోతే మైనస్ వస్తుంది. సో 3D2 ఈక్వల్స్ టు 16.8లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 4.8 వస్తుంది. సో D2 ఈక్వల్స్ టు 4.8/3 అంటే 1.6 degree వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద కరెంట్ ఇన్ ద వైర్ డిపెండ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఓన్లీ ఆన్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఓన్లీ ఆన్ రెసిస్టెన్స్, ఆన్ బోత్ ఆఫ్ దెమ్. కరెంట్ వైర్ డిపెండ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే రెసిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఆన్ బోత్ ఆఫ్ దెమ్ అనేది రైట్ అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. ఇన్ సిరీస్ కనెక్షన్ ద సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఈచ్ ఎలిమెంట్ అని ఇచ్చారు. ఇన్ ప్యారలల్ కనెక్షన్ ద సేమ్ పీడీ గెట్స్ అప్లైడ్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ అని ఇచ్చారు. ఇక్కడ మనం కానీ చూస్తే సిరీస్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఈచ్ ఎలిమెంట్కి, అలాగే ప్యారల్ అయితే సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎలిమెంట్ ఉంటుంది. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ లూప్ లా ఆఫ్ కిర్చాఫ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా. లూప్ లానే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా అని కూడా అంటాము. నెక్స్ట్ డాష్ ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ కాజెస్ లాస్ ఆఫ్ మజిల్స్ కంట్రోల్ అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో ఈ వాల్యూస్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. 0.015 ఆంపియర్స్ కరెంట్ కానీ వెళితే బాడీలోకి మజిల్స్ అనేవి కంట్రోల్ లాస్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కన్వెన్షనల్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ అని ఇచ్చాడు. కన్వెన్షనల్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ డాష్ ఆఫ్ ది బ్యాటరీ అన్నాడు. దెర్ ఈజ్ నాట్ సచ్ కరెంట్ ఆఫ్ ది బ్యాటరీ అంటే అక్కడ కరెంట్ అనేది లేకపోతే. కన్వెన్షనల్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ డాష్ ఆఫ్ ది బ్యాటరీ అంటే దెర్ ఈజ్ నాట్ సచ్ కరెంట్ ఆఫ్ ది బ్యాటరీ ఈజ్ రైట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కరెంట్ క్యారీయింగ్ వైర్ టు ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ n. ఇఫ్ ద కరెంట్ అండ్ రేడియస్ బోత్ వర్ డబుల్డ్ ద రేషియో విల్ బికమ్ అన్నాడు. ఇక్కడ కరెంట్ అను అలాగే రేడియస్ బోత్ డబుల్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ n అను డబుల్ అయితే ఏమైందంటే 2³ అవుతుంది. సో n/8 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టికల్స్ విల్ డిస్క్రైబ్ ద స్మాలెస్ట్ సర్కిల్ వెన్ ప్రొజెక్టెడ్ విత్ సేమ్ వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ పార్టికల్ అంటే ఎలక్ట్రాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. If the current flowing clockwise in a circular coil, the direction of magnetic lines of force inside the coil అన్నారు. క్లాక్ వైజ్ అయితే టువార్డ్స్ యూ రైటు,
యాంటీ క్లాక్ అయితే అవే ఫ్రమ్ యూ రైట్, గుర్తుపెట్టుకోండి. క్లాక్ వైజ్ అయితే టువార్డ్స్, యాంటీ క్లాక్ అయితే అవే ఫ్రమ్ యూ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అని ఇచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యూచువల్ ఇండక్షన్ లా మీద డిపెండ్ అవుతుంది. ద ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ లా. నెక్స్ట్ ద డివైసెస్ టొరాయిడ్ క్రియేట్స్ డాష్ ఫీల్డ్ అన్నాడు. టొరాయిడ్స్ అనేవి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If H plus concentration is 1 into 10 power minus 4, the pH of the solution అన్నారు. pH కి ఫార్ములా ఏంటంటే మైనస్ లాగ్ హెచ్ ప్లస్ బేస్ 10 అవుతుంది. మైనస్ లాగ్ హెచ్ ప్లస్ వాల్యూ 10 పవర్ మైనస్ 4 బేస్ 10. సో ఈ మైనస్ 4 అనేది ముందుకు వస్తుంది. లాగ్ 10 బేస్ 10 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1, 4 1s ఎంత 4. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద pH రేంజ్ ఆఫ్ అన్ యాసిడ్ ఆన్ ఏ pH స్కేల్ అన్నాడు. యాసిడ్ యొక్క pH వాల్యూ 0 to 7 ఉంటుంది. నెక్స్ట్ pH రేంజ్ ఆఫ్ బేస్ ఆన్ pH స్కేల్ అంటే 7 to 14 ఉంటుంది. నెక్స్ట్ pH ఆఫ్ అన్ యాక్వేస్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అంటే న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ అంటే ఎగ్జాక్ట్గా 7 ఉంటుంది. నెక్స్ట్ pH మీన్స్ అని అడిగారు, ఇప్పుడే చెప్పాం. pH అంటే మైనస్ లాగ్ హెచ్ ప్లస్ బేస్ 10. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ nth షెల్ ఈజ్ అన్నాడు. nth షెల్లో n సబ్ షెల్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్లో 1 సబ్ షెల్, అలాగే సెకండ్ షెల్లో 2 సబ్ షెల్స్, థర్డ్ షెల్లో 3 సబ్ షెల్స్, అలాగే nth షెల్లో n సబ్ షెల్స్ ఉంటాయి. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఎన్ షెల్ ఈజ్ అన్నారు. ఆర్బిటాల్స్ అయితే ఎన్ స్క్వేర్ ఫార్ములా. సో ఇక్కడ ఎన్ అంటే KLMN అంటే ఫోర్త్ షెల్ కాబట్టి 4 స్క్వేర్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ పి ఆర్బిటాల్ ఈజ్ ఇట్ ఈజ్ అని చెప్పి అడిగారు. పి ఆర్బిటాల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఓరియంటెడ్ ఇన్ స్పేస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ n = 5 L హ్యాజ్ ఏ టోటల్ వాల్యూ అన్నాడు. N5 అయితే L వాల్యూస్ కూడా 5 ఉంటాయి. 0 1 2 3 4, 0 1 2 3 4 కౌంట్ చేయండి. 1 2 3 4 5. సో L టోటల్ వాల్యూస్ 5 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అన్ ఎగ్జైటెడ్ కార్బన్ యాటమ్ అన్నాడు. ఎగ్జైటెడ్ కార్బన్ యాటమ్ ఏమైందంటే 2sలో ఉన్న ఎలక్ట్రాన్ 2pZలోకి జంప్ అవుతుంది. సో 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. రైట్. మెటాలిక్ ఎలిమెంట్ అని అడిగారు. స్ట్రాన్షియం ఈజ్ ద మెటాలిక్ ఎలిమెంట్, సల్ఫర్ ఫాస్ఫరస్ ఈజ్ ద నాన్ మెటల్స్, ఆర్సనిక్ ఈజ్ ఏ మెటలాయిడ్. సో మెటాలిక్ ఎలిమెంట్ ఈజ్ స్ట్రాన్షియం. ద రేడియో యాక్టివ్ ఆల్కలిన్ ఎర్త్ మెటల్ అన్నారు. రేడియం ఈజ్ ద రేడియో యాక్టివ్ ఆల్కలిన్ ఎర్త్ మెటల్. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ అటామిక్ నంబర్ బిలాంగింగ్ టు ద సేమ్ గ్రూప్. చూడండి ఇక్కడ 11 19, 11కి 8 యాడ్ చేయండి, 19 వస్తుంది. సో దిస్ ఈజ్ ద పెయిర్ ఆఫ్ అటామిక్ నంబర్ బిలాంగింగ్ టు ద సేమ్ గ్రూప్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్. ఇక్కడ కూడా అదే రూల్ మనం ఫాలో అవుతాం. చూడండి 4 + 8 12. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎలిమెంట్స్ with very low ionization potential are found in this group of the modern periodic table. ఫస్ట్ ఏ గ్రూప్కి లో అయోనైజేషన్ పొటెన్షియల్స్ ఉంటాయి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ షోస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నారు. అమ్మోనియా మీద 1 లోన్ పేర్ ఉంటుంది, అదే వాటర్ మాలిక్యూల్ మీద అయితే 2 లోన్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ డబుల్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నారు. డబుల్ బాండ్లో 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్ ఉంటుంది. నెక్స్ట్ ద బాండ్స్ ప్రజెంట్ ఇన్ NH4+ అని ఇచ్చారు. NH4+ అయాన్లో 3 కోవలెంట్ బాండ్స్ 1 కోఆర్డినేట్ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ షోస్ మల్టిపుల్ కోవలెంట్ బాండ్స్ అన్నారు. ఇప్పుడు HClలో 1 బాండ్ ఉంటుంది, ఈథేన్లో 1 బాండ్, BF3లో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్లో డబుల్ బాండ్ ఉంటుంది, 1 సిగ్మా 1 పై బాండ్ ఉంటుంది.
వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ అన్నాడు. కాల్షియం ఆక్సైడ్ నేచర్ ఈజ్ ద బేసిక్ నేచర్. నెక్స్ట్ రస్ట్ ఈజ్ డాష్ అన్నారు. రస్ట్ అనేది బ్రౌనిష్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. రస్ట్ ఈజ్ బ్రౌనిష్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, ఇన్ ద మెటలర్జీ ద సబ్స్టాన్స్ యాడెడ్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీ ఫ్రమ్ ద ఓర్ కాల్డ్ ఫ్లక్స్. ఫ్లక్స్ అనే దాన్ని మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ లో బాయిలింగ్ మెటల్స్ లైక్ మెర్క్యూరీ అండ్ జింక్ రిఫైన్డ్ బై దిస్ మెథడ్ అన్నాడు. లో బాయిలింగ్ మెటల్స్ లైక్ మెర్క్యూరీ అండ్ జింక్ ఆర్ రిఫైన్డ్ బై దిస్ మెథడ్. లో బాయిలింగ్ మెటల్స్కి డిస్టిలేషన్ ప్రాసెస్లో మనము రిఫైన్ చేస్తాము. నెక్స్ట్ లో మెల్టింగ్ మెటల్ లైక్ టిన్ కెన్ బి ప్యూరిఫైడ్ దిస్ మెథడ్ అన్నాడు. లో మెల్టింగ్ అయితే లిక్వేషన్ ప్రాసెస్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది హైలీ రియాక్టివ్ మెటల్స్ బై ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ సాల్ట్స్ సూటబుల్ ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్ టు ద ఓర్ అని ఇచ్చాడు. ఇక్కడ టు డిక్రీజ్ ఇట్స్ melting point is the right answer. In the extraction of the highly reactive metals by electrolysis of their fused salts, suitable impurities are added to the ore to decrease its melting point is right answer. Pick out the statement which is not correct with regard soap అన్నాడు. ఇక్కడ కరెక్ట్ కానిది ఏదో చూద్దాం. ద కార్బాక్సీ ఎండ్ ఆఫ్ సోప్ ఈజ్ పోలార్ ఇన్ నేచర్, ఇది రైటే. ద పోలార్ ఎండ్ ఆఫ్ సోప్ ఈజ్ హైడ్రోఫోలిక్ నేచర్, ఇది కూడా రైటే. ద నాన్ పోలార్ ఎండ్ ఆఫ్ సోప్ ఈజ్ హైడ్రోఫోబిక్ నేచర్, ఇది కూడా రైటే. ద హైడ్రోఫిలిక్ ఎండ్స్ ఆఫ్ ది సోప్ మాలిక్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ద గ్రీజ్ పార్టికల్ అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ హైడ్రోఫిలిక్ ఎండ్స్ కాదు, హైడ్రోఫోబిక్ ఎండ్స్ అనేవి ఆ సోప్ మాలిక్యూల్ని అటాచ్ అవుతాయి టు ద గ్రీజ్ పార్టికల్స్. నెక్స్ట్ ద అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ విత్ కండక్టింగ్ ప్రాపర్టీ. అల్లోట్రోప్ అంటే గ్రాఫైట్ వస్తుంది. గ్రాఫిన్ రెండింటికి కూడా గుడ్ కండక్టర్సే, బట్ అల్లోట్రోప్ అన్నారు కాబట్టి గ్రాఫైట్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ రింగ్స్ ఇన్ C60 మాలిక్యూల్. C60 మాలిక్యూల్లో 32 ఉంటాయి. 12 ఏమో పెంటాగోనలు, 20 ఏమో హెక్సాగోనల్లో ఉంటాయి. మొత్తం 32 వస్తాయి. ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ NH2 గ్రూప్ ఈజ్ అన్నాడు. NH2 గ్రూప్ని ఏమంటామంటే ఎమైన్స్ అంటాం. నేమ్ ఆఫ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్ వినిగర్ అన్నాడు. వినిగర్లో 5 to 10% ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి ఈ మోడల్ పేపర్ని షేర్ చేయండి. ఈ మోడల్ పేపర్లో బిట్స్ అనేవి మీకు రేపు ఎగ్జామ్కి APRJC పాలిటెక్నిక్లో బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.